పాపా ఇది నీ వీడియో కాదు నా వీడియో. అయ్యో తెలుసులే, నువ్వు ఛానల్ నుంచి వీడియోలు పెట్టలే. ఇప్పుడు సడన్ గా వచ్చి హలో అంటే తిడతారని నేను చెప్తే. తిడతారు? ఎవరు తిట్టేది? నా అభిమానులు నా కోసం ప్రాణమైనా ఇస్తారు. ఇస్తారు తేడా వస్తే అదే ప్రాణం తీస్తారు గాని. అయ్యో ఏంటి ఎస్ఆర్బి, మీరు ఎప్పుడు చూసినా గొడవ పడుతుంటారు. స్టార్ట్ చేయండి, ర్యాంక్ పుష్ చేద్దాం. బా నేను గ్రాండ్ మాస్టర్ పదాం అనుకుంటాంటావా? నీ తరం కాదు గానీ అది పోయి భూగుల్లో మీద నేర్చుకోపో, పెళ్ళైనాకన్నా తరం అవుతుంది. మామ నువ్వు ఊరుకోరుకునే ప్రీతిని అనద్దు మామ. సరేలైతే నిన్నంట. హాయ్ గైస్, హలో గైస్, ఎలా ఉన్నారు మీరందరూ? నాకు తెలిసి మీరందరూ చాలా బాగానే ఉన్నారనుకుంటున్నా, ఎందుకంటే ఇక్కడ నేను చాలా బాగున్నాను కాబట్టి. చా నీకు ఇటు జ్వరం వస్తే వాళ్ళ కుత్తుందే రావచ్చు, దాంట్లో ఏముంది. నాది మా సబ్స్క్రైబర్స్ ది వేరు వేరు గుండె కాదు, మా అందరిది ఒకటే గుండె. అందులో అమ్మాయిలు గారు ఉండరు. ఉండేలే, అమ్మాయిలు గాని ఆ గుండె లోపలే ఉన్నారు. ఉంటారు. మీ అమ్మగాని చెప్పినాడు అనుకో, ఈ మాట మూలుండే పరక్కట్టి పీస్ పీస్ అవుతుంది. చెప్పుకోపోయాం భయమా? మేమేం సీరియస్ గానే సిల్లిగానే అన్నాం. సరే లెప్ప చెప్తాలే, ఇదే సిల్లి మాట అని మిమ్మకి చెప్పు. అయ్యో వద్దులే, మా అమ్మ ముందే అమ్మడుతుంది, తెలిస్తే దుంకుతుంది నేలలో నుంచి. ప్రీతి ఎవరైనా దిగారా ప్రీతి ఇక్కడ? నాకు ఒక్కరు కూడా కనపడాలి. అడక తినిపోయితే నన్ను తిట్టద్దని నువ్వు తిడతావేంది? పోయి నా ఇష్టం, నీకేం రా. నువ్వు మొయ్యి మాకు వినపడింది గాని మళ్ళా గుర్తు చేస్తాండవు వాని సబ్స్క్రైబర్లకు. పీక్ లో ఎవరు లేరు గాని ప్లేస్ మారుద్దాం పండి. పాప నలింగం, ఈ బీజిఎం లో ఈ ఎలివేషన్లు వద్దు, మనం ఇంకా ఒక కిల్లు గాని కొట్టలే. ఊరినక్క అప్పుడే క్లాక్ టవర్ కట్టపోయినావు ప్రీతి నువ్వు. నేనంతేలే, ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం పని చేయాలన్నా జెట్ స్పీడ్ లో చేయడం నాకు అలవాటు. సూపర్ వుమన్. అయితే నీ మూడు అదృష్టవంతుడన్నమాట. ఎందుకు ఎస్సీబీ అలా అన్నావు? ఇక్కడ నువ్వు అంత దూరం ఉండే ప్లేసులకే సెకండ్ల మీద వెళ్ళిపోతున్నావు, ఇంకా పెళ్లి అయినాక ఇంట్లో పనులంతా స్పీడ్ చేస్తావో. వాడు ఆడే ఉన్నాడు కదా, వాడిని పిలుచుకో. నేను రానుపా. వస్తూ చెలియా చేజారి వెళ్ళకే, సఖియా సఖియా ఒంటరిని చేయకే, నడిరే ఈ పగలు చూడక సుడిగాలై వస్తా సూటిగా. వస్తావు సుడిగాలి సుట్టరగాలి అనుకుంటా వస్తే నువ్వు అట్టే పోతావు పైకి. నీకేం తెలుసురా మా ప్రేమ గురించి? అవునవును, మన బ్రేకప్ అయిపోయింది కదా, మర్చిపోయినా. ఏ ఆర్డర్ లేస్తాడు ఇప్పుడే, నువ్వు నా లవర్ కాదు చెప్తానే పోయి ఇచ్చేకి. తట్టుకుని సేపు స్క్వాడ్ ని కొట్టాలా. ప్రీతికి నాకు బ్రేకప్ అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆ పిల్ల నా టీమేట్. నువ్వు నా జోలికి వచ్చినా వదిలేస్తా, నా టీమేట్ జోలికి వస్తే మాత్రం వీధడిపోతావు ఒక సైన్యంలా. నన్ను సంపేసి ఏం చేస్తాడా మామ నువ్వు రాకుండా? ఒరా కొడతాడారా వీడిని మళ్ళా కొడుదోలే దేవుడు, పోయి రివైవ్ పో. మరి నా బట్ట నువ్వు గెలుకోదరా, వాడు రివైవ్ చేయబోతాడు. రెండుసేపు ఉన్నారా గెలుకుందరు. ఇచ్చినా చూడు మా ఇద్దరికి. వచ్చేయండి ఇంకా ఫస్ట్ గా ఆడే దిగండి, ఆడే పండ పెడతాం, బూంచుదాం నా కొడుకుని. మీ మీద చేయొత్తారా వాళ్ళు? మీ మీద ఎస్సీబీ స్క్వాడ్ మెట్ల మీద అంత దమ్ముందా వాళ్ళకు? రాండి మీరు రండి, చెప్తా వాళ్ళ కథ. హే ఈడొకన్నా ఇంకా ఎక్కడున్నారు? నా దగ్గర. అయితే నేను రాను. మామ నీ బ్యాక్ సైడ్ ఒకటి వస్తున్నాడు చూడు. ఏమిరా నల్లనలింగం, వెనకలేడేద్దాం అనుకుంటువా? ముందరుంది మృత్యువు. మామా ఇది తప్పు మామా, నిన్ను నువ్వు ఇరివేట్ చేసుకోవద్దు మామా. వాడిని చూసి చెప్పింది నేను. చూసింది నువ్వైనా కొట్టింది నేను రా, గట్టిగాము. బీ క్వైట్. సూపర్ ఎస్సీబీ నువ్వు. అలా అంటే నీ దగ్గరికి వస్తాం అనుకుంటున్నావేమో, రా మేడా. అలా అంటే నీ దగ్గరికి వస్తాం అనుకుంటున్నావేమో, రా మేడా. స్క్వాడ్ మొత్తం ఉంది ఇక్కడ. వస్తున్నా, ఇప్పుడు వేసుకోరా బిజిఎం. ఎవడు నువ్వు పారిపోతున్నావు? వచ్చేసిన ఇంటికి. ఎక్కడున్నారు ప్రతి స్క్వాడ్? అదిగో ఎస్సీబీ నా ముందర ఒకడు, చూసుకొని కొట్టువాడు. ప్రో ప్లేయర్ లా ఉన్నాడు. ఎంత ప్రో అయినా అల్ట్రా ప్రో లెజెండ్ ముందర బాటే. ఇంకా ఎక్కడున్నారు ప్రీతి? లేరులే, ఒక్కడే ఉండే. స్క్వాడ్ అన్నావు, నువ్వు రానన్నావు. పాపిష్టి దానా, నాశనమైపోతావే. ఏం పర్వాలేదు, ఈడ ఎవడో లేడు, మొత్తం ఖాళీ గుంది పోచినోకు. సావండి ఇంకా పీక్ లో కన్నా ఎవడో ఒకడు దొరుకుతాడు. అదిగో నెంబర్ 3 దగ్గర ఎనిమిస్. దొంగ ముఖం దానా, ఒక్క మాటగా చెప్పకుండా కొడుతున్నావు అదే నువ్వు ఒక్కదానివే. ఏ సత్తావో చెప్తే. హై వస్తానే ఒక్కిల్లు సోనియా ఢమాల్. ఇంకా 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 ప్రీతి నువ్వు కాసేపు ప్రీతి, నేను కొట్టేస్తా, అందరినీ కొట్టేస్తా, హెడ్ షాట్లు కొడతానా. నువ్వు రేసేపు పండు. బాటదానా సచ్చిపో. నా కిల్లు నాకు వచ్చేలే స్వామి, దీనికి రాకుండా బాగుంది ఒక కిల్లు.
బాటదాన్ని నువ్వు వస్తాయి ఎందుకు రావు నీకు స్పెక్టేక్ లో 10 మంది చూస్తున్నారు, వాళ్ళంతా నా సబ్స్క్రైబర్లే ఇండల్లా ప్రో ప్లేయర్ అనుకుంటారు నన్ను. మనిషా పశువు నా కూడా గడ్డ కొద్దుకుంటూ పోయా, రోజు మన జారీ దయ లేదా వానికి? వాడి హ్యాకర్ మామ, అట్టాటి ఏంటి ఉండవు వానికి. నువ్వు మొయ్యి ర్యాంక్ నీది కాదు పోయింది నాది, నీకేం? నువ్వు గోల్డ్ లో గేమ్ అన్నాక హ్యాకర్లు రావడం సహజం, నువ్వు అంతగా రియాక్ట్ కాదు. గుద్దర పాపము లాస్ట్ ఉన్నావు బేబే తొక్కిస్తున్నాడు బేబే మనల్నే మేలు గుద్దు వెళ్ళిపెట్టాడు వీళ్ళు తొక్కిచ్చారా పాపము. చాలా బాధాకరమైన విషయం ఇది. ఇలాంటి నా కొడుకుల వల్లే మనలాంటి నిజాయితీ పరులు ర్యాంకు చేయలేకున్నారు.